ఆగండి 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 ఇవాళ గోల్డ్ ప్రైజెస్ చూసారా? లాస్ట్ వీక్ 16,000 పర్ గ్రామ్ ఉన్న గోల్డ్ ప్రైస్ ఇవాళ 15,000కు పడిపోయింది. అదేంటి లాజిక్ ప్రకారం యుద్ధాలు జరుగుతున్న టైంలో గోల్డ్ ప్రైస్ పెరగాలి కదా, మరి ఎందుకు తగ్గుతుంది అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈ వీడియో పూర్తిగా చూడండి, మంచి క్లారిటీ వస్తుంది. ఫస్ట్ థింగ్, ఇంట్రెస్ట్ రేట్. కరెంట్ ఉన్న సిచ్యువేషన్ వల్ల ఆయిల్ ప్రైజెస్ పర్ బ్యారెల్ $100 క్రాస్ అయింది. దాని వల్ల ఇన్ఫ్లేషన్ అంటే ధరలు కూడా పెరిగాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఏం చేసింది? ఇంట్రెస్ట్ రేట్ తగ్గించకుండా హైగానే ఉంచింది. గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ రాదు, కానీ అదే యుఎస్ బాండ్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి 5% ఇంట్రెస్ట్ వస్తుంది. సో పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్ అమ్మేసి యుఎస్ బాండ్స్ పైన పడ్డారు. సెకండ్, స్ట్రాంగ్ యుఎస్ డాలర్. గ్లోబల్ క్రైసిస్ ఉన్నప్పుడు అందరూ డాలర్ ని సేఫ్ హెవెన్ గా చూస్తారు. డాలర్ వాల్యూ పెరిగితే ఆటోమేటిక్ గా గోల్డ్ రేట్ పడిపోతుంది, ఎందుకంటే ప్రపంచం మొత్తం గోల్డ్ ని డాలర్స్ తోనే కొంటారు కాబట్టి. డాలర్ స్ట్రాంగ్ ఉండడం వల్ల గోల్డ్ మిగతా వాళ్ళకి కాస్ట్లీ అయి డిమాండ్ పడిపోతుంది. అండ్ థర్డ్, నీడ్ ఫర్ క్యాష్. స్టాక్ మార్కెట్స్ పడిపోవడం వల్ల పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ లాసెస్ లో ఉన్నారు. సో ఆ లాసెస్ ని కవర్ చేయడానికి ఈ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ ని ఎమర్జెన్సీ క్యాష్ కోసం అమ్మేస్తున్నారు. దీనినే లిక్విడిటీ రష్ అంటారు. సో ది గోల్డ్ ఇస్ నాట్ ఫెయిలింగ్, ది డాలర్ ఇస్ జస్ట్ విన్నింగ్ ది వార్. మనం హిస్టరీ చూసుకుంటే గోల్డ్ రేస్ ప్రస్తుతానికి పడిపోయినా పానిక్ సెల్లింగ్ ఆగిపోయాక మళ్ళీ ర్యాలీ మొదలవుతుంది. మీకేమనిపిస్తుంది? ఇది గోల్డ్ కొనడానికి రైట్ టైమా? కమెంట్ బిలో అండ్ ఫాలో ది తెలుగు క్యాటలిస్ట్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.